ఫోన్ అటెండ్ అయిందా? లైన్ దొరకట్లేదు, నాట్ రీచబుల్ వస్తుంది. ఏమైంది? లైన్ దొరికిందా? నాట్ రీచబుల్ ఎప్పుడు మీద. అయ్యో, దీక్ష ఏమైనా కాల్ చేసిందా? ఎందుకు అనవసరంగా మీరింటికి బయలుదేరండి, నేను మేనేజ్ చేసుకుంటాను. ఏం అక్కర్లేదు. దీక్ష వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. దీక్ష, మాధవ్ ఎక్కడున్నాడు? నెట్వర్క్ లేదు అక్కడ. అమ్మ చనిపోవడం వల్ల నాన్న బాగా డిస్టర్బ్ అయ్యారు. నేనే ఇంకా అందులోంచి బయటపడలేదు. అమ్మతో ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు. సారీ. ఈసారి నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. మరేం పర్వాలేదు, ఇట్స్ ఓకేరా. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సార్. You deserve it. థ్యాంక్ యూ. Keep థ్యాంక్ యూ సో rocking. మచ్. నాకు జర్మనీలో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఆఫర్ దొరికింది. కానీ నాకు ప్రాజెక్ట్ కంటే దీక్షతో గడిపే లైఫే ఇంపార్టెంట్ అనిపించింది. తనతో చెప్తే ఎలా ఫీల్ అవుతుందనే దిగులుగా ఉంది. థ్యాంక్ యూ. తీసుకో. ఇంకేంటి చెప్పమ్మా? నాకు ముద్దు పెట్టు. ఎందుకు? ముద్దు పెట్టు. ఎందుకు? చెప్తాను చెయ్యి, అప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పు. ఇవ్వు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ నుంచి ఏమంటున్నావ్? జాబ్ ఆఫర్ వచ్చింది. నిజంగానా? ఓ మై గాడ్, సో హ్యాపీ ఫర్ యూ అమ్ము. కంగ్రాట్స్ అమ్ము. ఆఫ్రికాలో జాబ్, గాలు తేలుతున్నట్టుంది. డ్రీమ్ జాబ్, డ్రీమ్ ఫారెస్ట్. వావ్, ఇది నా చిరకాల కోరిక. సూపర్ అమ్ము, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది నీ డ్రీమ్ జాబ్ అని ఎన్నో రోజులుగా చెప్తూ ఉన్నావు. దీనికోసం ఎన్నో కష్టాలు పడ్డాను. చాలా రోజులు అడవిలో ఒంటరిగా గడిపాను. 2 సార్లు దాదాపు చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను. బట్ యూ ట్రూలీ డిజర్వ్ ఇట్ అమ్ము. కొన్నాళ్ళైతే నా ఫేస్ నువ్వు మర్చిపోతావా? అలాంటిదేం జరగదు, పిచ్చనికే ఉన్నా. ఓకేనా? సరే, రేపు డీటెయిల్ గా చెప్తాను. ఓకే, బాయ్. ఆదవ్, నాకెందుకో చాలా గిల్టీగా ఉంది. నేను
ఎన్జీసీలో జాబ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక పెద్ద డ్రీమ్. నాకు జాబ్ వచ్చిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాకు ఈ జాబ్ చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ టైం నాకు గిల్టీగా ఉంది. ఎందుకు గిల్టీ అమ్ము? ఒక వైఫ్ గా నీతో టైం స్పెండ్ చేయలేను అనుకుంటే చాలా గిల్టీగా ఉంది. ఆ గిల్ట్ తో నేను ఖచ్చితంగా వర్క్ చేయలేను. అలా వర్క్ చేయటం నాకు ఇష్టం లేదు. టైం దగ్గర పడుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను వెళితే 4-5 సంవత్సరాలు తలుచుకున్నప్పుడల్లా తిరిగి రాలేను. నేను రోజు చూడటం అటెంచు, అట్లీస్ట్ నేను నీతో మాట్లాడలేను. నా కోసం నా హస్బెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడని తలుచుకుంటే నేను పీస్ఫుల్ గా వర్క్ చేయలేను. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. నాకు అర్థమవుతుందమ్మో. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు ఆ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. అంటే ఉన్నాయి, అదే నా బాధ. Shall we be friends again? నీ మీద నా లవ్ తోనే ఇలా మాట్లాడుతున్నాను. అయ్యో, నన్ను ఇంతగా లవ్ చేస్తున్న ఒక అబ్బాయిని ప్రతిరోజు నేను ఇలా డిసప్పాయింట్ చేస్తున్నానని తలుచుకుంటే నాకు బాధగా ఉంటుంది కదా. అంతేకాదు, ఫిజికలీ వి నీడ్ ఈచ్ అదర్. ఆ బాండింగ్ కూడా లేకపోతే ఇంకా నరకం. అందుకే చెప్తున్నాను, మనం ఫ్రెండ్స్ గా ఉండిపోతామా? తను అలా చెప్పిన వెంటనే షాకింగ్ గా అనిపించింది. బట్ తను ప్రాక్టికల్ గా మాట్లాడినప్పుడు నా ఇష్టాన్ని బలవంతంగా చెప్పడానికి నా మనసు ఒప్పుకోలేదు. వి డిఫర్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. లైఫ్ కంటే కెరియర్ ముఖ్యం కాదని నేను అనుకుంటున్నాను, బట్ కెరియరే ముఖ్యమని తను అనుకుంటోంది. నా మీద కోపం వచ్చిందా? అలాంటిదేం లేదమ్ము. నువ్వు ప్రాక్టికల్ గా చెప్తున్నావు. పుర్రకి తెలుస్తోంది అది కరెక్ట్ అని. కానీ మనసు ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్ రా. లెట్స్ సీ. ఆదవ్, ఏంటిది? మీరిద్దరూ ఊరికే క్యాషువల్ గా నన్ను కలవడానికి వచ్చారనుకున్నాను, కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? లేదంకుల్, బాగా ఆలోచించి డిస్కస్ చేసుకున్న తర్వాతే మేము మీ దగ్గరకు వచ్చాం. ఏంటి దీక్ష అదంతా? వాడేదో వాగుతున్నాడంటే నువ్వు కూడానా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకుని సర్దుకుపోవాలి. ఇప్పుడు మీరు హస్బెండ్ అండ్ వైఫ్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లా బిహేవ్ చేయకండి. ఇంటీరియర్ సౌత్ లో కొన్ని ఊళ్ళకి వెళ్లి చూడండి. ఎంతో మంది ఆడపిల్లలు తమ భర్తల్ని గల్ఫ్ కి పంపి వాళ్ల నుంచి కనీసం ఒక ఫోన్ కాల్ కూడా లేకుండా 4-5 ఏళ్ల పాటు ఉంటున్నారు. అడ్జస్ట్ చేసుకోవాలి ఆదవ్. ఏముంది, 4 years అంతే కదా. మీ ఇద్దరికి ఈ మాత్రం అడ్జస్ట్మెంట్ కూడా లేకపోతే 4 years ఇట్స్ అ లాంగ్ టైం అంకుల్. ఓకే, మీరు డిసైడ్ చేసేసుకున్నారు. లెట్స్ ప్రొసీడ్. బట్ అంతకంటే ముందు మీకు కథ చెప్తాను, ఇద్దరు వినండి. బుద్ధుడు మీకు తెలుసుగా, గౌతమ బుద్ధుడు మహాత్ముడు. ఒకరోజు బుద్ధుడు జ్ఞానాన్ని అన్వేషిస్తూ తన భార్యని వదిలి వెళ్లిపోయాడు. 6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగొచ్చిన బుద్ధుడిని ఆయన భార్య ఒక ప్రశ్న వేసిందని హిస్టరీలో ఉంది. అమ్మ వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? దేన్నో పొందటం కోసం మీరు నన్ను వదిలేసి వెళ్లారు కదా, నేను పక్కనుండగా అది మీకు సాధ్యం కాదా అని అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా బుద్ధుడు మౌనంగా తల దించుకుని నిలబడ్డాడు. ఎందుకంటే బుద్ధుడికి తెలుసు అది పాసిబుల్ అని, కానీ అది పొందిన తర్వాతే కదా తెలిసింది. అందుకే ఆయన జవాబు చెప్పలేకపోయాడు. మీరిద్దరు కూడా అంతే. ఈ రోజు మీరు ఏం సాధించాలని విడిపోతున్నారో అది విడాకులు తీసుకోకుండా కూడా సాధించవచ్చు. నేను చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కాదు. టైం విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఈ మాట ముందే చెప్పుండొచ్చు కదా అంకుల్ అని మీరు నన్ను బ్లేమ్ చేయకూడదు కదా.
అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. సుకన్య, Madhav, any opinion changes? నో మేడం. Diksha, any opinion changes? లైఫ్ చాలా డల్ గా ఉంది. హాయ్. మావా హాయ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ రా. ఏంట్రా ఎప్పుడొచ్చావు? చాలా సేపు అయింది. నాకు పెళ్ళామా పిల్లలా పొద్దున్నే వచ్చేసాను. కూర్చో. ఇంకేంటి? దీక్ష కాంటాక్ట్ చేసిందా? నేను తనని కాంటాక్ట్ చేసి 6 నెలలు అవుతోంది. నేను ఫోన్ చేయడం వల్ల తను అనవసరంగా గిల్టీగా ఫీల్ అవ్వకూడదని వదిలేశాను. తను లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి కదా. టైమ్ విల్ హీల్ అనుకున్నాను. బట్ టైమ్ ఇస్ మేకింగ్ టు ఫీల్ ఫర్ హర్ మోర్. సెపరేషన్ డీపన్ మై లవ్ ఆన్ హర్.